ఈ సింగిల్ ఫోటో ఎడిటింగ్ చాలా ట్రెండింగ్‌లో ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇవే వీడియోస్. నేను ఒక సాంగ్ తీసుకున్నాను. చాలా బాగా అనిపించింది ఇంకోటేందంటే బాయ్స్ అయినా, గర్ల్స్ ఫోటోస్ పెట్టి ట్రై చేసినా. ఒకసారి చూద్దాం. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి ఫస్టు. చూడండి. చూశారు కదా! ఎలా అనిపించిందనేది కామెంట్ చేయండి. వీడియో అయితే చాలా బాగుంటది. ఓకే. నేను మీకు కొంచెమే వినిపించాను కానీ, వీలుంటే ఈ వీడియోని టెలిగ్రామ్‌లో పెడతాను. వీలుంటే చెక్ చేసుకోండి. నేను ఒక విషయం చెప్తాను. మీరు ఇలా చేయకంటే అంటే మీరు ఇలా చేసినా నో ప్రాబ్లమ్ గానీ, మీకు ఇంకో విధానంగా కూడా ట్రై చేసుకోవచ్చు. వీడియో ఇంకా బాగుంటది. ఓకే. కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ట్రై చేసుకోవచ్చు ఇంకో స్టైల్‌లో. ఎందుకంటే ఈ స్టైల్ అనేది నేను ఎందుకు చేసినానంటే, ఆ సాంగ్ మీద మన సబ్స్క్రైబర్ ముగ్గురు, నలుగురు నాకు 3, 4 డేస్ నుంచి పంపిస్తున్నారు. మా ఫ్రెండ్ గాడు కూడా అడుగుతున్నారు కాబట్టి, ఓకే. చేసినా చాలా బాగా అనిపిస్తుంది. ముఖ్యంగా మీరు రిక్వెస్ట్ చేశారు కాబట్టి, ఓకే. ఫస్ట్ మీరు, ఓకే. ఫస్ట్ అయితే ఈ వీడియోకి నేను 2 ఫాంట్స్ అయితే యూజ్ చేసిన. ఆ ఫాంట్ లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఈ ఫాంట్స్ అనేది ఇంతకుముందు చాలా సార్లు యూజ్ చేసినాం. అయినా కూడా మీ దగ్గర లేకపోతే నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. ఫస్ట్ అయితే నేను ఏదైతే ప్రాజెక్ట్ ఇచ్చానో మీకు, ఆ ప్రాజెక్ట్ లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. డైరెక్ట్‌గా మీరు ఆ ప్రాజెక్ట్‌ని అయితే మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఓపెన్ చేసే ముందు ఒక విషయం చెప్తున్నాను నేను. ఓకే. మీ దగ్గర అలర్ట్ మోషన్ యాప్ లేకపోతే నేను టెలిగ్రామ్‌లో పెట్టాను. నేను కూడా ఇప్పుడు మీరు ఏదైతే వెర్షన్ యూజ్ చేస్తున్నారో అదే వెర్షన్ యూజ్ చేస్తున్నా. కానీ నేను కొంచెం ఓల్డ్ వెర్షన్ యూజ్ చేస్తున్నా. ఆ ఓల్డ్ వెర్షన్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే, ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ ఇవ్వాలి కదా! ఆ ప్రాజెక్ట్ కోసం మీకు ఓల్డ్ వెర్షన్, ఆ ప్రాజెక్ట్ మీకు సెండ్ చేయాలంటే ఎక్స్‌పోర్ట్ కావాలి ప్రాజెక్ట్ అనేది. కాబట్టి ఓకే. ఇక్కడ రెడీ అనే ఒక టైటిల్ ఉంటది. అది మీరు కంటిన్యూ చేద్దామంటే చేసుకోండి. నేను అది రిమూవ్ చేసి నేను ఒక మంచి ఏదైనా నేమ్ పెడదాం. దిస్ సాంగ్ చాలా బాగా అనిపించింది. ఓకే. దీనికి నేను ఒక కలర్ ఏదైనా సంథింగ్ కలర్ పెడదాం. ఓకే. ఇలా. ఓకే. కెమెరా ఆన్ చేసుకోండి. క్లియర్ కట్‌గా కనిపిస్తది చూడండి ఇప్పుడు. ఓకే. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ ఫోటో యాడ్ చేయాలంటే మళ్ళీ కెమెరా ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లమ్ అయితది. ఈ కెమెరాని హైడ్ చేసేయండి. ఆఫ్ చేయకుండా హైడ్ చేసేయండి. ఓకే. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఫాంట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ప్రాబ్లమ్ ఫేస్ చేయకండి. ఓకే. ఇంకోటేందంటే కింద మనకైతే ఒక ఫ్లవర్ పీఎన్‌జీ ఉంటది. అది మీరు పెడదామంటే పెట్టుకోవచ్చు. లేకపోతే రిమూవ్ చేసుకోవచ్చు. అది నేను మీకు రిమూవ్ చేసే ఇస్తాను. ఓకే. అది ఎగ్జాంపుల్ కొంచెం లుక్ ఉండాలని పెట్టానది. ఓకే. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి నేను ఒక బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో పెడతా. ఇంతకుముందు ఫోటో రూమ్ యాప్‌లో ఒక ఫోటో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నాను. ఈ ఫోటో దీని ఎండింగ్ వరకు జరిపేసి ఫస్ట్ దీనికి కొంచెం జూమ్ చేస్తున్నాను. ఎఫెక్ట్ ఆప్షన్‌కెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి దీనికి నేను ఏం చేస్తానంటే షార్పెన్ యాడ్ చేస్తా. షార్పెన్ ఎఫెక్ట్ యాడ్ చేసి కొంచెం తగ్గించుకోండి. ఒక 10% చాలు. దాని తర్వాత బోర్డర్ అండ్ షాడోలో పెడదామంటే పెట్టుకోవచ్చు. లేకపోతే లేదంటే లేదంతే. మీ ఇష్టం అది. మంచి లుక్ ఉండాలి లేదా అనేది మీ ఇష్టం అది. ఇలాగైతే బాగానే ఉంటది. ఓకే. ఇప్పుడు మనం కెమెరా ఏదైతే ఉందో, ఆ కెమెరా యూజ్ చేసే ముందు కింద ప్లస్ సెకండ్ ఒక షేప్ తీసుకోండి. ఈ షేప్‌ని ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటది. అది యాడ్ చేసి జూమ్ చేసుకోండి. ఎండింగ్ వరకు జరిపి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి ఇక్కడ మీరు యాడ్ చేయండి. సింపుల్ స్టార్ ఫీల్డ్ అని ఒక ఎఫెక్ట్ ఉంటది. అది యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత దానికంటే ముందు మనం కాపీ బ్యాక్‌గ్రౌండ్ అని ఒక ఎఫెక్ట్ యాడ్ చేయాలి. ఓకే. ఇక్కడ అదర్స్‌లోకి వెళ్తే కాపీ బ్యాక్‌గ్రౌండ్ ఉంటది. అది యాడ్ చేసుకోండి. దాన్ని కిందికి తీసుకురండి. ఇది పైన పెట్టేయండి. ఓకే. ఇప్పుడు దీనికి ఒక ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. స్టార్టింగ్‌లో వచ్చి ఒక కీ ఫ్రేమ్ ఇక్కడ అండ్ ఎండింగ్‌లో ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఇలా. సూపర్ లుక్ అయితే ఉంటది. నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు కెమెరా ఏదైతే ఉందో ఆ కెమెరా హైట్ తీసేద్దాం. చూడండి ఇప్పుడు. చూడండి చాలా బాగా ఉంటది. మొత్తం వీడియో ఇంకా బాగుంటది.
ఇంకోటేందంటే ఏదైతే స్టార్ ఫీల్డ్ ఎఫెక్ట్ ఉందో అందులో మీరు ఏమంటారు అది సైజ్ కొంచెం తక్కువ చేద్దామంటే తక్కువ చేసుకోండి. అండ్ దాన్ని అమౌంట్ అనేది ఎక్కువ పెడదామంటే పెట్టుకోండి. అమౌంట్ అంటే దాన్ని ఏమంటారు అది ఎక్కువ అంటే ఎక్కువ పర్సెంటేజ్ డాట్స్ అనేది. ఓకే. అంతే చూడండి. మంచి లుక్ అయితే ఉంటది. వీలుంటే పెట్టుకోవచ్చు. అంతే. దాని తర్వాత ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. జై హింద్.